ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు, రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 14 through 20 నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడిను. 100 కోసుల దూరము గుర్రముల కల్లెము మట్టుకు ద్రాక్షల తొట్టి నుండి రక్తము ప్రవహించెను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన, అతి శ్రేష్ఠుడు అయిన, పరిశుద్ధుడు అయిన మా దేవ, మరి ఉదయము మీ సంఘముగా మీ సన్నిధిలో మేము కూడుకుని మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రార్థించుటకు, ప్రభు బలను సమీపించుటకు, అంత మాత్రమే కాకుండా మీ ఆత్మ ద్వారా మీ వాక్యమును వినుటకు మీరు మాకిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదపు అనుభవాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుబడినటువంటి వాక్యము నుండి మీరు మాతో మాట్లాడండి. మీ సత్యమును మాకు బయలుపరిచి బోధించండి. మేము మీ సత్యానికి అనుగుణంగా బ్రతుకుటకు మాకు కావలసినటువంటి ప్రతి సహాయము చేయమని మమ్మను కనికరించి మేమందరము మీ పక్షమునే ఉండుటకు కృప చూపించమని మా ప్రభు త్వరలో తిరిగి రానయ్యున్న రారాజు యేసురాజు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో దయతో కూర్చోండి అండ్ దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినడానికి మీ బైబిల్ తెరిచి, హృదయము తెరిచి, కన్నులు తెరిచి దేవుడి వాక్యమును ఏది కూడా పోగొట్టుకోకుండా, మిస్ అవ్వకుండా వినడానికి జాగ్రత్త పడండి. ప్రకటన గ్రంథము సిరీస్లో, రెవల్యూషన్ సిరీస్లో ఇది 31వ భాగము, పార్ట్ 31. అండ్ మనం చదివినటువంటి భాగానికి టైటిల్ ఏంటంటే ద డెడ్లీ హార్వెస్ట్స్. ద డెడ్లీ హార్వెస్ట్స్, భయంకరమైన కోతలు, భయంకరమైన కోతలు. మనము 31 వారాలుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, ప్రకటన గ్రంథము అండ్ బైబిల్లో చివరి గ్రంథము, భవిష్యత్తుకు, నిత్యత్వానికి సంబంధించినటువంటి గ్రంథము, ప్రారంభము నుండి ముగింపు వరకు లోకములో దేవుడి యొక్క కార్యము అండ్ దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడు మానవుడి పట్ల చూపినటువంటి అనుగ్రహం, ఇవన్నీ కూడా మనకు రాయబడి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథములో ప్రాథమికంగా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? రక్షించబడుట, ఆ రక్షించబడినటువంటి వారు రూపాంతరపరచబడుట. అండ్ ఒక మనిషి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు చేయబడినటువంటి వాడు దేవుని కొరకు ఈ లోకములో, దైవ విరుద్ధమైనటువంటి లోకములో ఎలా బ్రతకాలో దానికి అవసరమైనటువంటి బోధ, ఇన్స్ట్రక్షన్ని, ఉపదేశాన్ని మనము దీంట్లో పొందుతున్నాం. అయితే దాని ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, దాన్ని విని, దాన్ని తెలుసుకొని, దాంట్లోనికి వచ్చి దాని ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారు ధన్యులు, అలాంటి వారు దీవించబడతారు అని ఆయన దీంట్లో రాశాడు. ఒకవేళ ప్రకటన గ్రంథం ప్రకటించబడుతున్నప్పుడు రక్షణ లేనటువంటి పాపులు ఉన్నప్పుడు వారు దాన్ని వినగానే వారి యొక్క జీవితంలో వారి పాపం వారు చూసి దాన్ని బట్టి పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన పాపుల రక్షకుడు, వారి పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు కనుక ఆయన పాదాలు పట్టుకొని క్షమించబడి, వారి పాపాన్ని విడిచిపెట్టి వారు కడుగబడి శుద్ధి చేయబడి వారి జీవితాన్ని ఆయనకు అంకితం చేసి ఆయనకు దాసులుగా మారిపోతే వారికి మేలు. రక్షించబడినటువంటి వారు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి బోధలు వింటున్నప్పుడు వారిని ఇంకా వారు శుద్ధి చేసుకొని
7 సంఘాలకు ఆయన 7 పత్రికలు పంపినప్పుడు వాటిలో ఆయనకు నచ్చేవేంటి నచ్చనివేంటి చాలా స్పష్టంగా చెప్పాడు. వాటిని బట్టి వారు తమను తాము శుద్ధి చేసుకొని పాపం విషయంలో మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టి దేవుడి చిత్త ప్రకారం వారి జీవితాన్ని వారు ఒకవేళ అమర్చుకోగలిగితే వారికి ఎంతో క్షేమం. సో ఈ ప్రకారము దేవుడు ఆ యొక్క గ్రంథం ద్వారా మనకెంతో మేలు చేయడానికి దాన్ని మనకు వినిపిస్తున్నాడు. కాకపోతే దాన్ని మీరు ఏ స్థాయిలో ఏ వరకు తీసుకున్నారో, ఎంతగా దాని ద్వారా మీకు మేలు కలుగుతుందో నాకు తెలియదు. దాన్ని అంగీకరించడం, దాన్ని విశ్వసించడం, దాని ప్రకారం మన జీవితాన్ని మనం సరిచేసుకోవడం చాలా ముఖ్యం. అయితే దేవుడు తీర్పరి, ఆయన ఒక జడ్జ్, ఆయన ఒక న్యాయాధిపతి. ఆయన సమస్తాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి విషయానికి దాని క్రియ చొప్పున ఫలము అనుగ్రహించువాడు. దాంట్లో దేవుడు ఏ పొరపాటు చేయడు అనేది ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. కనుక మనందరం కూడా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఏదైతే వాక్యంలో రాయబడిందో, ఏదైతే సంఘంలో ఆయన సేవకుడి ద్వారా ప్రకటించబడుతోందో దానికి మనమందరం కూడా బాధ్యులము. ఈరోజు మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్నది రేపు ఆయన ముందు నిలబడినప్పుడు అది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ఈరోజే మనం వివేకముతో దాన్ని తీసుకుంటే మేలు. ఈ చివరి భాగం 14వ అధ్యాయం 14 నుండి 20వ వచనం వరకు మీరు చూస్తే చివరిలో జరగబోయేటువంటి భూమి మీద భూలోక నివాసులకు దేవుడు జరిపించబోయేటువంటి ఒక కోత లేక తీర్పు గురించి, గాడ్స్ జడ్జిమెంట్ గురించి మనం చూస్తాం. అయితే ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఫైనల్ జడ్జిమెంట్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనబడుతోంది. కాకపోతే దానికన్నా ముందు రాబోయేటువంటి తీర్పులో ఇదొక తీవ్రమైనటువంటి తీర్పు అనేది మాత్రం ఇక్కడ ఆయన మనకు నేర్పిస్తున్నాడు. 1వ వచనం నుండి 5వ వచనం వరకు స్టాండింగ్ విత్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్లతో నిలబడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు నేర్పించాడు. 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఫాలింగ్ విత్ ద బీస్ట్, ఆ యొక్క మృగముతో మనం నిలబడితే ఎలా పడి పతనమైపోతామో మనకు చూపించాడు. అండ్ ఇప్పుడు ఇక 14 నుండి 20 వరకు ఉన్నటువంటి భాగంలో ద డెడ్లీ హార్వెస్ట్స్, భయంకరమైనటువంటి కోతలు. కోత అంటే తెలుసు కదా, హార్వెస్ట్ అంటే పైరును కోయడం. దాని గురించి ఆయన మనకు నేర్పించబోతున్నాడు. సో 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. వాటిని నేను నాకున్న సమయంలో మీ ముందు ప్రకటిస్తాను. మొట్టమొదటిది ఏంటంటే 14 నుండి 16 వరకు మీరు గమనిస్తే ద కటింగ్ ఆఫ్ ద గ్రెయిన్, ద కటింగ్ ఆఫ్ ద గ్రెయిన్, పైరును లేక భూమి మీద ఉన్నటువంటి పంటను కోయుట. యోహాను దర్శనంలో చూస్తున్నాడు, ఇదొక దర్శనము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. సో భూమి మీద ఉన్నటువంటి అంశములను మరలా దర్శనంలో భక్తుడైనటువంటి యోహాను చూస్తున్నాడు. ఇది ఒక ప్రీవ్యూ అన్నమాట. మనం ఏదైనా వీడియోని రికార్డ్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ చేయక మునుపు మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రీవ్యూ చేస్తాం. అంటే అది ఎలా వస్తుంది అనేది ముందుగా మనం చూస్తాం. అంతా బాగుంటే దాన్ని ఇతరులకు మనం చూపిస్తాం. సో అదే ప్రకారము దేవుడు జరగబోయేటువంటి దాన్ని యోహానుకు చూపించాడు. మహాశ్రమల కాలంలో ఏం జరగబోతోంది, చివరిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ప్రపంచం మీద దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది మీరు చూస్తే 2 కోతల గురించి, హార్వెస్ట్ల గురించి ఆయన ఇక్కడ యోహాన్ ద్వారా మనకు చూపిస్తున్నాడు. దాన్ని కోసేటువంటి వారి గురించి చూపిస్తున్నాడు. అండ్ 2 రకాలైనటువంటి రూపకములను, మెటఫర్స్ని వాటి కొరకు ఆయన వినియోగించాడు. ఒక దాన్నేమో గ్రెయిన్ అన్నాడు, పైరు అన్నాడు, ధాన్యము అనొచ్చు, విత్తనము అనొచ్చు. ఇంకొక దాన్ని గ్రేప్స్ అంటున్నాడు, ద్రాక్ష పండ్లు, బాగా మరి బలిసినటువంటి ద్రాక్ష పండ్లు అని అంటున్నాడు. అండ్ ఆ రెండింటిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు దాని గురించి ఇక్కడ రాశాడు. ఈ మొదటిది ఏదైతే భూమి పైరుందో అది మనకు 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయంలో విశదీకరించి, అంటే ఇన్ డీటెయిల్డ్గా స్పెసిఫిక్గా ఇక మనము చూసుకుంటూ పోతాం. అంటే ఏ ప్రకారం దాన్ని దేవుడు ఇంప్లిమెంట్ చేస్తాడు అనేది ఆ చాప్టర్స్లో మనకు చూపిస్తాడు. 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటిది మాత్రము అది ఒక దేశానికి, ఇశ్రాయేలు దేశానికి సంబంధించింది.
హర్మెగెద్దోన్ యుద్ధంలో జరగబోయేటువంటి పరిస్థితి, యెహోషాపాతు లోయలో మరి హర్మెగెద్దోన్ యుద్ధము జరిగినప్పుడు అక్కడ ఉండబోయేటువంటి పరిస్థితి గురించి దాంట్లో చెప్పాడు. అది మనకు ప్రాముఖ్యంగా 19వ అధ్యాయంలో కనబడుతుంది. 14th verse నుండి 20th verse వరకు ఉన్నటువంటి ఆ రెండు కోతలు 15, 16, 17, 18, 19 చాప్టర్స్ లో మనము డీటెయిల్డ్ గా చూడబోతున్నాం. సో దేవుడు దాన్ని మనకు చాలా విశదీకరించి చూపించబోతున్నాడు కనుక దాంట్లో చాలా అంశాలు మనం ఆ సమయంలో నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ఒక పదాన్ని దేవుడు వాడాడు. ఇంగ్లీష్లో సికెల్ అని ఉంటుంది, తెలుగులో కొడవలి అని ఉంది. 7 సార్లు ఆ యొక్క వచనాల్లో కొడవలి అనేటువంటి పదం మనకు కనబడుతోంది. కొడవలి ఒకప్పుడు వాడేటువంటి ఒక పనిముట్టు. కోతను కోయాలి అంటే ఆ రోజుల్లో కొడవళ్ళు వాడేవారు. ఇప్పుడు కుత్తుకలు కోయడానికి కొడవళ్ళు వాస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కోతలు కోయడానికి మెషిన్స్ వచ్చేసాయి. కాకపోతే ఆ రోజుల్లో కొడవలి, యేసు కాలంలో, ఆయన కన్నా ముందు, ఆయన తర్వాత కూడా చాలా మట్టుకు ఒకడు కోత కొయ్యాలంటే దానికి కొడవలి వాడేవాడు. అండ్ ఇక్కడ దైవికమైనటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశం కనుక ఈ కొడవలి గురించి దేవుడు మనకు చూపించి మరి మాట్లాడుతున్నాడు. ఆ 3 వచనాల్లో 3 సార్లు భూమి, లేకపోతే తెలుగు బైబిల్లో భూమి అని, ఇంగ్లీష్ బైబిల్లో ఎర్త్ అని ఉంటుంది. అంటే ఈ యొక్క తీర్పు ఎక్కడ పడుతోంది? భూమి మీద పడబోతోంది, ఎర్త్ మీద, లేకపోతే ఎర్త్ డ్వెల్లర్స్ మీద, భూనివాసుల మీదకి దేవుడి యొక్క తీర్పు రాబోతోంది. అండ్ అది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ యొక్క యోహానుకు చూపించాడు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వివరాలు ఎక్కువ మనం ఈ సమయంలో ఇచ్చి ధ్యానించడానికి మనకు సమయం సరిపోదు, ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి 1 గంట సేపు మనం ధ్యానించవచ్చు. కాకపోతే నాకు గుర్తున్నంత వరకు డానియల్ బైబిల్ స్టడీలో 7వ అధ్యాయంలో మనుష్య కుమారుడి గురించి నేను కొంత వివరణ ఇచ్చాను కనుక మీకు ఆసక్తి ఉంటే దాన్ని మీరు యూట్యూబ్లో మీ యొక్క ఫ్రీ టైంలో విని ఇంకా తెలుసుకోవచ్చు. ఇక్కడ కొంత నేను చెప్తాను. ఆ మొదట యోహానుకు కనబడినటువంటి వ్యక్తి మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. అండ్ ఆయన మేఘం మీద కూర్చుని శిరస్సు మీద సువర్ణ కిరీటం పెట్టుకొని చేతిలో ఒక వాడిగల కొడవలి పట్టుకొని కనబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు అలాంటి స్థితిలో కనబడ్డాడు అంటే ఆయనకు దేవుడి ఎదుట లోకం మీద ఎలాంటి స్థానం ఉంది, ఎలాంటి స్థాయి ఉంది అనేది దేవుడు మనందరికీ చూపిస్తున్నాడు. యేసు ప్రభు అనగానే మనకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. యేసు ప్రభు అనగానే మనకు ఎన్నో రకాలైనటువంటి అవగాహనలు ఉండొచ్చు. యేసు ప్రభు అంటే ఎంతో మందికి లోకంలో ఉన్నటువంటి వారికి నానా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వారికి ఉన్న అభిప్రాయము, అపోహ, లేకపోతే వారికి ఉన్న అంచనా, అవగాహన అన్ని కూడా దేవుడు యేసు ప్రభు పట్ల మనం కలిగి ఉండాలి అని ఏదైతే రాయించాడో, ఏదైతే చెప్పాడో వాటికి అనుగుణంగా ఉండవు. ఒకప్పుడు నేను 31 సంవత్సరాల క్రితం రక్షణ పొందక మునుపు మా ఇంట్లో ఎవరో సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ఫోటోను తెచ్చి పెట్టినప్పుడు నేను అనుకున్నాను, ఈయన కూడా ఒక దేవుడు. కాకపోతే ఇతర దేవుళ్ళందరూ కోపంతో కళ్ళు ఎర్రని చేసి ఉరుముతారు, ఇతరుల మీద కాళ్ళు పెట్టి తొక్కుతారు, కానీ ఈయనేమో ఒక సిలువ మీద వేలాడుతున్నాడు, ఈయన చాలా కరుణామయుడైనటువంటి దేవుడు అని అనుకున్నాను. ఆ తరువాత నాకు తెలిసింది ఆయన ఎంతసేపు కనికరం చూపాలో అంతసేపు కనికరం చూపిస్తాడు. అండ్ ఎప్పుడు ఎవరి మీద కాఠిన్యాన్ని చూపించాలో అది కూడా ఆయన చూపిస్తాడు. సో దేవుడి వాక్యంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును దేవుడు చూపించినట్టుగా మనం గ్రహిస్తే చాలా మేలు. అండ్ చాలా మంది సంవత్సరాలు క్రైస్తవ సంఘానికి వెళ్ళి క్రైస్తవులతో సంబంధం కలిగినటువంటి వారు కూడా వ్యక్తిగతంగా బైబిల్ చదవరు కనుక, వ్యక్తిగతంగా క్రిస్టాలజీ అంటే క్రీస్తు యొక్క శాస్త్రాన్ని, క్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన దైవత్వం ఏంటి, ఆయన యొక్క పరిచర్య ప్రారంభం ఏంటి, దాని యొక్క ముగింపు ఏంటి, ఆయనకు రాయబడినటువంటి ప్రవచనాలు ఏంటి, వేటిని ఆయన మొదటి రాకట్లో ముగించాడు, వేటిని తర్వాత ముగిస్తాడు అనేటువంటి అవగాహన ఉండదు. నాకు చాలా విచిత్రము అండ్ హాస్యాస్పదంగా అనిపించేది ఏంటంటే, ఏ వ్యక్తినైతే మనం నిత్యత్వం కొరకు నమ్ముతామో ఆ వ్యక్తిని తెలుసుకోవడానికి మన జీవితంలో మనం ఎక్కువ ప్రయత్నము చేయం. ఏ గ్యాడ్జెట్ అయితే ఈరోజు 70,000 లేక 30,000 పెట్టి నీవు కొన్నావు, 3 ఏళ్లకో 2 ఏళ్లకో 7 ఏళ్లకో నాశనం అయిపోతుంది. దానికోసం రోజులు నీవు కూర్చొని దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ని, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఫెసిలిటీని తెలుసుకుంటావు. కానీ నీకు లైఫ్ ఇచ్చి ఇటర్నల్ లైఫ్లో నీతో ఉండేటువంటి గాడ్ గురించి దాంట్లో 10% ఆఫ్ ద టైం నీవు తెలుసుకోకపోవడము నీవెంత అవివేకివో నీవే రాసి దేవుడి తీర్పులో ఆయన ముందు పెట్టుకుంటున్నావు. సో మనుష్య కుమారుడి గురించి చాలా వచనాలు రాయబడ్డాయి. ఆ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆయన గురించి మనం ఎంత తెలుసుకుంటే మనకు అంత క్షేమం.
ఇక్కడ నేను వాటన్నింటినీ చెప్పడానికి ఇది సమయం కాదు. సో ఆయన ఆ యొక్క తెల్లని మేఘం మీద ఉన్నాడు. అదొక సర్వోన్నతమైనటువంటి స్థాయి. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన శిరస్సు మీద బంగారు కిరీటం ఉంది, అది జయ కిరీటము. సో ఆయన లోకం మీద, అన్నిటి మీద, అంటే పాపం మీద, సాతాను మీద, మరణం మీద జయాన్ని సాధించాడు. ఆయనే వీరుడు, ఆయనే సమస్తానికి అధినేతగా ఉన్నాడు గనుక ఆయన యొక్క చిత్రాన్ని మనకు మొదట చూపిస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని అవమానాల పాలు చేశారు, కానీ ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఆరాధించారు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు, కానీ పరలోకంలో అందరి యొక్క నిత్యత్వాన్ని రాసేటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనబడతాడు. సో మనం యేసు ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించడానికి వీల్లేదు. ఒక ఆర్టికల్లో, వాల్ స్ట్రీట్ జర్నల్ అని అమెరికన్ మ్యాగజైన్ యొక్క ఆర్టికల్లో కొన్నేళ్ల క్రితము ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని వారు రాశారు. మడగాస్కర్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఆ మనుషులకు ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటంటే ఒక మూఢ విశ్వాసం నుండి పుట్టుకొచ్చినటువంటి ఆచారం. వారి బంధువు, వారికి ప్రియమైనటువంటి కుటుంబ సభ్యురాలు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరు చాలా డబ్బు దాచిపెట్టుకొని ఆ సమాధిని తెరిచి ఆ యొక్క దేహాన్ని బయటికి తీసి దానికి కొత్త బట్టలు వేసి పెద్ద విందు ఏర్పాటు చేసి ఆ యొక్క సంబంధి యొక్క రిలేటివ్ యొక్క బాడీని వారి యొక్క భుజాల మీదకి ఎత్తుకొని ఊరేగింపు చేస్తారు. వారు అలా ఎందుకు చేస్తారు? ఆ యొక్క విందులో వారు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని వీలైతే 100 లేక 1000 మందికి భోజనాలు పెట్టడానికి, వారికి గిఫ్ట్లు ఇవ్వడానికి వారు ఖర్చు పెడతారు. వారి ఉద్దేశం ఏంటంటే ఈ చచ్చిపోయినటువంటి వారిని ఒక్కసారి బతుకున్నటువంటి వారి మధ్యలోనికి తెచ్చి ఊరేగిస్తే బతుకున్నటువంటి వాడి ప్రస్తుత పరిస్థితి ఏంటో ఈ చచ్చినటువంటి వాడికి తెలిసి వస్తుంది కనుక ఈ చచ్చినటువంటి వాడు ఈ బతుకున్నోడికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వాడికి వ్యాధి వచ్చి వాడు తొందరగా చచ్చిపోయి వాడున్న సమాధిలోనికి రాకుండా చూస్తాడు. ఎలాంటి మూఢ విశ్వాసమో చూడండి. సో అందుకని వారు అప్పుడప్పుడు కొంతమంది ఏమన్నారంటే, మా ప్రియులు చచ్చిపోయి సమాధిలో ఉన్నారు, వారికి ఆ సమాధిలో చలేస్తోందంట, వారు మాకు కల్లో కనపడి చెప్తున్నారు కనుక వారికి చల్లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాది, అండ్ వారు మమ్మల్ని చల్లగా చూస్తారు అని చెప్పేసి దాన్ని తవ్వి దాన్ని తీసి దానికి బట్టలు చుట్టి మరలా దాన్ని పెడతారు. దాన్ని వారి పరిభాషలో ఏమంటారంటే ద టర్నింగ్ ఆఫ్ ద డెడ్. ఆ చచ్చినోడికి ఇటువైపు చలి పడుతుంది కనుక వాడిని బయట తీసి వెట్టబొట్టించి మరలా పెట్టి అటు తిప్పుదాం. నాకు అది వాల్ స్ట్రీట్ జర్నల్, అది ప్రపంచంలో ఒక చాలా పేరుగాంచినటువంటి జర్నల్. మామూలుగా ఎకనామిక్స్ గురించి రాసేటువంటి జర్నల్. దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక విశ్వాసికి చచ్చిన విషయాల మీద లేకపోతే చచ్చిన వారి మీద ఎంత నమ్మకం ఉందో జీవాధిపతి అయినటువంటి దేవుడి మీద దాంట్లో 10% ఉంటే ఎంత బాగుండు అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అండ్ ఇక్కడ నేను అవిశ్వాసి అనలేదు. నా యొక్క సెంటెన్స్ని మీరు వినుంటే, ఒక విశ్వాసికి చచ్చిన వాటి మీద, చచ్చిన వారి మీద ఎంత విశ్వాసం ఉందో జీవాధిపతి మీద అంతలో 10% ఉంటే అంత మేలు అన్నాను. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, నాట్ అబౌట్ నాన్ క్రిస్టియన్స్. సాడ్ టు సే, మెనీ క్రిస్టియన్స్ డు నాట్ నో దేర్ గాడ్. వారి దేవుడు వారికి తెలియదు కనుక చచ్చిన వారిని, చచ్చిన వాటిని వారి బతుకు తెరువు కోసం ఆధారం చేసుకుంటారు. దానియేలుకు దేవుడు ఎప్పుడో యేసు ప్రభు లోకంలోనికి రాకముందే ఆయన యొక్క ఈ విషయాన్ని గురించి ప్రత్యక్షంగా తెలియజేశాడు. దానియేలు గ్రంథంలో మీరు 7వ అధ్యాయంలో 2 వచనాలు నేను చదువుతాను. 13, 14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నిటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. సో మనుష్య కుమారుడు యేసు ప్రభు యొక్క ప్రవచనం దానియేలు ప్రవక్తకు దేవుడు ఎప్పుడో చూపించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ చివరి దినాల గురించి, ఎండ్ టైమ్స్ గురించి యేసు ప్రభు తన శిష్యులకు ఒలీవల కొండ మీద నేర్పినప్పుడు ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. 24:30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. సో మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మీరు మొట్టమొదటిసారి ఆయనను గురించి ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో.
న్యూ టెస్టమెంట్లో గాస్పల్లో ఫస్ట్ రెఫరెన్స్ సన్ ఆఫ్ మ్యాన్ గురించి మాథ్యూ 8:20 రాయబడి ఉంటుంది. సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆయన యొక్క నరావతారానికి సంబంధించింది, ఆయన యొక్క దీనావతారానికి అంటే ఆయన ఎంత దీనుడో దానికి సంబంధించి హ్యుమానిటీకి మాత్రమే కాకుండా, ఇన్కార్నేషన్కి మాత్రమే కాకుండా యేసు ప్రభువులో ఉన్నటువంటి దీనత్వం, హ్యూమిలిటీకి సాదృశ్యంగా అక్కడ ఉంది. అండ్ మొట్టమొదటిసారి మనుష్య కుమారుని గురించి రాయబడినప్పుడు దాన్ని చెప్పింది కూడా ప్రభు అయినటువంటి యేసే. ఏం చెప్పాడో ఒకసారి మీరు చూస్తే మత్తయి 8:20 అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. సో ఇక్కడ మొదటి రెఫరెన్స్లో మనుష్య కుమారునికి భూమి మీద తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే జీసస్ ఓన్డ్ నథింగ్ ఆన్ ఎర్త్. యేసు భూమి మీద ఏమీ కూడా కలిగి లేడు. కానీ చివరిసారి ఎక్కడ రాయబడి ఉంది? చివరిసారి ప్రకటన గ్రంథం 14:14 ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో కనబడుతోంది. అండ్ ఇక్కడ చివరి రెఫరెన్స్ మనుష్య కుమారుడి గురించి రాయబడినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నాడు? హీ విల్ బి సీన్ యాజ్ ఓనింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి ప్రతి భాగాన్ని, భూమి మీద ఉన్నటువంటి ప్రతి చదరంగాన్ని, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క కణాన్ని సమస్తాన్ని కూడా ఆయనే తన యొక్క స్వంతముగా చేసుకుంటాడు. అంటే ఇక భూలోకానికి ఆయనే అధిపతి అయిపోతాడు. మొదటిసారి ఆయన చాలా దీనంగా వచ్చాడు, కానీ ఈసారి చాలా గొప్ప దర్జాతో దేవుడిగా వస్తాడు, తీర్పరిగా వస్తాడు. అండ్ ఆయన చేతిలో ఒక వాడి అయినటువంటి కొడవలి ఉంది, షార్ప్ సిక్కల్ ఉంది అని చెప్పబడింది. డల్ సిక్కల్ అయితే అంటే మొద్దుబారినటువంటి కొడవలైతే కోత కోయడం కష్టమవుతుంది, సమయం పడుతుంది. కానీ ఈ యొక్క పదునైనటువంటి కొడవలి ఏం చేస్తుందంటే చాలా వేగంగా, చాలా సులువుగా కోతను కోసేస్తోంది. సో యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ శక్తిని గురించి దేవుడు మనకు చూపిస్తున్నాడు. అండ్ ఆయనకు ఒక సమాచారము ఇవ్వబడింది. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చింది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆయనతో చెప్పాను. ఇక్కడ కొంతమంది బైబిల్ పండితులకు అభ్యంతరం అనిపించింది. ఎందుకంటే ఒక దేవుని దూత, దేవుని కుమారుడు, దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి నీ కొడవలి పెట్టి కోయమని ఆజ్ఞ ఎట్లిస్తాడు? కనుక ఈ యొక్క మేఘారూఢుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభు కాదు అని కూడా కొంతమంది మరి బైబిల్ పండితులు అన్నారు. సరే, వారు అంత ప్రాముఖ్యమైనటువంటి స్కాలర్లీ క్వాలిటీస్ ఉన్నటువంటి బైబిల్ పండితులు కారు కనుక వారిని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండు కోణాలు ఉన్నాయి, రెండు కూడా చెప్తాను. మీరు ఏ కోణం కావాలంటే ఆ కోణాన్ని తీసుకోవచ్చు. ఒకటేమో ఈ దూత దేవాలయంలో నుండి వచ్చాడు, ఎక్కడి నుండో రాలేదు, పరలోకంలో ఉన్నటువంటి దేవాలయం నుండి వచ్చాడు. అండ్ దూతలు దేవుడి యొక్క వర్తమానాలు ఆయా సమయాల్లో దేవుని ప్రజలకు తీసుకుని రావడం, అందించడం, అది బైబిల్లో అంతటా కూడా మనకు కనబడేటువంటి విషయమే. దాంట్లో ఏ రకమైనటువంటి విచిత్రము లేదు. మార్కు సువార్త 13:32 అది మత్తయిలో కూడా ఉంది, కానీ మార్కులో బాగుంటుంది కనుక మార్కు 13:32 యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆయన రెండవ రాకడ గురించి ఆయన చెప్తున్నటువంటి విషయం. సో దీంట్లో కుమారుడికి కూడా ఆయన రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు అనేటువంటి విషయాన్ని ప్రభువే చెప్పాడు. కనుక ఇది నీ సమయము, అండ్ ఇది భూమి మీద పైరు పండి పంటకొచ్చింది, దాన్ని కోయాల్సినటువంటి సమయము, కనుక నీవు ఆ పని ప్రారంభించు అని దేవుడిచ్చినటువంటి సమాచారాన్ని దూత వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలియజేశాడు అన్నది ఒక వాదన, పాసిబిలిటీ ఉంది దాంట్లో. రెండో వాదన ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు కుమారుడికి తెలియదు అన్నాడు, కానీ ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు మహిమ స్వరూపుడిగా. అంటే ఆయన గ్లోరిఫైడ్ ఎగ్జాల్టెడ్ స్టేట్లోనికి, తన యొక్క పర్ఫెక్ట్ గాడ్లీ స్టేట్లోనికి వచ్చేసాడు. కనుక ఇప్పుడు ఆయనకి తెలియంది ఏమీ ఉండదు, ఆయనకి దూత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది రెండో వైపు. సో మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా నాకేమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు దానికి సంబంధించినటువంటి ఇతర వచనాలను కూడా మీరు పోల్చి చూసుకోగలిగితే మీకు ఇంక కొంత మేలు కలుగుతుంది. సో గట్టి స్వరముతో చెప్పడంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, అది దేవుడి యొక్క అధికారికమైనటువంటి వ్యాఖ్య, అంటే అఫీషియల్ స్టేట్మెంట్. జీవో అంటాం కదా మనం లోకంలో, మనం ఉన్నటువంటి దేశాల్లో, రాష్ట్రాల్లో జీవో విడుదలైందంటే దానికి తిరుగు ఉండదు. సో ఇది గాడ్స్ ఆర్డర్ అన్నమాట, దానికి తిరుగులేదు. రెండవది, అది అర్జెన్సీతో గట్టిగా ఆయన కేకేసి చెప్పాడంటే ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఈ పని జరగాలి అని దేవుడు సెలవిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పాడు.
అండ్ అక్కడ యేసు ప్రభుకి ఏం చెప్పబడింది? భూమి మీద ఉన్నటువంటి పైరు లేకపోతే భూమి మీద ఉన్నటువంటి పంట పండడానికి, లేక తెలుగులో మీరు కింద చూస్తే పైరు పండి ఉన్నది, ఫుట్ నోట్లో ఎండిపోయి ఉన్నది అని ఉంటుంది. ఇంగ్లీష్లో ద హార్వెస్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ రైప్ అని ఉంటుంది. ఆ పదానికి అర్థం ఏంటంటే పూర్తిగా పండిపోవడం, 100% పండిపోవడం. అండ్ కొన్ని సందర్భాల్లో ఓవర్ రైప్నెస్ అంటారు, అంటే ఎక్కువ పండిపోవడం. అండ్ కొన్ని సందర్భాల్లో ఎక్కువ పండి కుళ్ళు కూడా ప్రారంభమైపోవడం. అండ్ ఎక్కువ పండి కుళ్ళే కాదు, ఎండిపోవడం. సో ఇక్కడ అలాంటి పదాన్ని దేవుడు వినియోగించాడు. గ్రీకులో వాడినటువంటి పదం తెలుగులో కూడా ఎండిపోయింది అని ట్రాన్స్లేట్ చేశారు, డ్రైడ్ అప్. సో డ్రైడ్ అప్ అనేటువంటిది న్యూ టెస్టిమెంట్లో 16 సార్లు వాడబడింది. ప్రతిసారి నెగటివ్ కానోటేషన్, అంటే ప్రతిసారి చెడును సూచిస్తూ వాడబడింది. నా ఇప్పుడు ఈ యొక్క మొదటి కోతను కొంతమంది భక్తులు, కొంతమంది పండితులు ఏమన్నారంటే వీరు నీతిమంతులు, సో యేసు ప్రభు వీరిని ఆ యొక్క లోకం మీదకి రాబోయేటువంటి తీర్పులో నుండి మొదట తొలగించేస్తాడు. ఆ తర్వాత ఆ దుష్టులను ఆయన దేవుడి కోపం అనేటువంటి ద్రాక్షల తొట్టిలో వేసి తొక్కుతాడు అని చెప్పి దాన్ని వేరు చేయబోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్సెజెటికల్ ప్రిన్సిపల్ ప్రకారము పరిశుద్ధులు అలా కులిపోయి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని కోయడు. కనుక అలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనాన్ని బట్టి కూడా మనము ఎక్సెజెటికల్ స్టడీ చేస్తే అది ఇక్కడ విషయం కాదు. ఈ రెండు కూడా లోకంలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకులకు అండ్ దేవుని యొక్క విషయంలో పాపులుగా క్రీస్తు విరోధితో ఉన్నటువంటి వారికి సంబంధించినవి అనే ఖచ్చితంగా చెప్పాలి. సో ఇది బాగా పండిపోయింది. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడి యొక్క దీర్ఘ శాంతాన్ని మనం చూడొచ్చు. దేవుడు తొందర పడడు. దేవుడికి కోపం వస్తుంది, కానీ దేవుడి యొక్క కోపం వెంటనే మన మీదికి దిగి రాదు. ఇది మనకున్నటువంటి ఒక దీవెనకరమైనటువంటి విషయం. ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో, న్యూ టెస్టిమెంట్ టైంలో దేవుడిలో ఉన్నటువంటి ఒక విషయంలో, ఆయన విధానంలో చూసేటువంటి మార్పు ఏంటి? ఈరోజే మీరు ఇక్కడ చదివారు, లేవీలు తప్ప ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మరొకడు ముట్టకూడదు, వారే మోయాలి, వారే దింపాలి, దాని చుట్టూ వారే ఉండాలి, అన్యుడు దాని దగ్గరికి వస్తే వాడిని వెంటనే చంపాలి. అది ఓల్డ్ టెస్టిమెంట్. వ్యభిచారంలో ఎవరైనా దొరికితే వెంటనే ఊరవతలకి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి, అది ఓల్డ్ టెస్టిమెంట్. కానీ న్యూ టెస్టిమెంట్లో అట్లా రాళ్లతో కొట్టి చంపితే చర్చెస్ అన్ని మినీ చర్చెస్ అయిపోతాయి. మెగా చర్చ్ ఒకటి కూడా ఉండదు ప్రపంచంలో. అంతమందిని కొట్టొచ్చు రాళ్లతో, రాళ్ళు కూడా దొరకవు. సేమ్ లాజిక్ని న్యూ టెస్టిమెంట్లో దేవుడు వాడితే అననీయ సపీరాలను ఆయన ముందు చూపించాడు. చివరిలో నేనేం చేస్తానో ఒక చిన్న శాంపుల్ ముందే చూడండి అని అర్లీ చర్చ్లో వారిద్దరిని వెంటనే చంపేశాడు. కానీ అట్లా అందరినీ చంపట్లా. కాకపోతే ఆయన చూపించేది ఏంటంటే ఈ యొక్క విషయంలో వీరిని ఆయన ఎలా చివరిలో ట్రీట్ చేస్తాడు అనేది ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి మనము ఎంత హర్షించాలో. దేవా, నీవు అనుకుంటే నన్ను ఎప్పుడో నాశనానికి అప్పగించేవాడవు, కానీ నీవు నా మీద కృప చూపిస్తూనే ఉన్నావు. నేను ఇంకా పండిపోతూ ఎండిపోతూ కుళ్ళు పట్టేటువంటి పరిస్థితికి వస్తున్నా కూడా నీకు ఇంకా నా మీద కనికరం ఉంది అని మనం ఎంతో దేవుడికి రుణపడి ఉండాలి. సో ఇది గాడ్స్ గ్రేస్ అన్నమాట. ఎంత కృపామయుడో మన దేవుడు ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనంలో 38-39 చదువుతాను తెలుగు బైబిల్లో. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత అనగానే యుగ సమాప్తి, ఎండ్ ఆఫ్ ది వరల్డ్. సో అది కోత, హార్వెస్ట్. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. కోత కోయువారు దేవదూతలు. సో కోతను కోసేది దేవదూతలు, కానీ కొడవలి అక్కడ వేసింది యేసు ప్రభువే. కాకపోతే ఆయన ఆ యొక్క దూతల సమూహంతో ఆ కోతను కోయబోతున్నాడు. సో ఏజెన్సీ ఆఫ్ ది ఏంజల్స్ ద్వారా ఆయన ఈ పని చేయబోతున్నాడు. కాకపోతే ఆయనే తీర్పు తీరుస్తాడు అన్నది ఇక్కడ ప్రధానంగా దేవుడు మనకు చూపించేటువంటి విషయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభు ఈ మాటల గురించి చెప్పాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ఏ మనుష్య కుమారుడైతే మనుషుల మధ్యలోనికి వచ్చాడో, కృపా సత్య సంపూర్ణుడిగా నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వారికి దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడో, ఎవరికైతే ఆయన దేవుడి ప్రేమను ప్రబోధించడమే కాకుండా ఆ సిలువలో ప్రదర్శించి చూపించాడో, ఆ మనుషులందరికీ కూడా ఆయన ఈ అవకాశాన్ని కల్పించిన తర్వాత వారు మారు మనసు పొందకపోతే వారిని శిక్షించి వారిని తీర్పులో వారి యొక్క సంగతి చూడడానికి కూడా దేవుడు ఆయన్నే నియమించాడు.
మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి చదువుతున్నాను. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట దానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు, ఇక్కడ ఆయనే, వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. సో ఈ రకంగా ఆల్రెడీ దేవుడు భవిష్యత్తులో లోకం మీదకి రాబోయేటువంటి భయంకరమైనటువంటి కోతల గురించి, తీర్పు గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా మనం ఈ సత్యాన్ని తెలుసుకొని ఇంకా రక్షణ పొందకుండా, మార్పు చెందకుండా, దేవుడికి లోబడకుండా ఉంటే మనకు రేపు ఆయన ముందు అసలు ఎక్స్క్యూజ్ అనేది ఉండకూడదు. ఒక యవనస్తుడు 90 సంవత్సరాల వృద్ధుడిని కలిసినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన జీవితం, ఆయన సాక్ష్యం చాలా మంచిదని ఆ పట్టణస్థులు చెప్పారు. విన్నాడు గనుక యవనస్తుడు అడిగాడు, మీరు ఇంత బాగా, ఇంత దీర్ఘకాలం ఎలా బతికారు? 90 ఏళ్ళు ఇంత మంచి లైఫ్, ఇంత మంచి టెస్టిమనీ ఎలా బతకగలిగారు అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన నవ్వి అతన్ని తన ఇంట్లో నుండి బయట వెనకాల ఉన్నటువంటి తోటలోనికి తీసుకెళ్ళాడు. అది ఒక యాపిల్ ఆర్చర్డ్ అనమాట, అంటే యాపిల్ కాసేటువంటి తోట, యాపిల్ తోట. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ విస్తారంగా యాపిల్ చెట్లుంటే వాటికి చాలా గుత్తులుగా యాపిల్ కాయలు కాసుంటే ఆయన చెప్పాడు, నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క తోట అంతటిని సాగు చేసి మంచి నాణ్యమైనటువంటి యాపిల్ చెట్లను తెచ్చి విత్తాను. అండ్ ఈ రోజున ఇవి ఎంత మంచి పంటనిస్తున్నాయి, ఎంత చక్కని ఫలాన్ని ఇస్తున్నాయి అని చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నీ యవన దశలో నీవు మంచి విత్తనాలు విత్తుకుంటే నీ వృద్ధాప్యంలో నీకు మంచి పంట వస్తుంది. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కూడా మనిషికి నేర్పించేది ఏంటంటే, నీ యవన కాలం అందే నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకో, స్మరణకు తెచ్చుకో. ఎందుకు ఆ రకంగా చెప్తున్నాడు? ఎందుకంటే నీవు ఊహ వచ్చినప్పుడే, నీవు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే, నీ సొంత తీర్మానాలు, నీ సొంత కోరికలకు నిన్ను అప్పగించుకోవడం ప్రారంభమైనప్పుడే నీ సృష్టికర్తను తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే అప్పుడు ఆయన నిన్నెందుకు సృష్టించాడో నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎందుకు సృష్టించాడో నీకు అర్థమైనప్పుడు నీవు నీ స్వంతమును బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, చెడ్డవన్నీ విత్తుకోకుండా నీవు ఆయన యొక్క మంచి ఉద్దేశాల ప్రకారం విత్తబడతావు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు మామూలు గాలిని విత్తితే రేపు సుడిగాలిని కోస్తారని. సో ద విండ్ అండ్ దెన్ యూ విల్ రీప్ ద వరల్డ్ విండ్. సో మీరు ఏం విత్తుతారో అది కోస్తారు, కాకపోతే తర్వాత కోస్తారు, అండ్ ఎక్కువ మోస్తారులో కోస్తారు, అండ్ చాలా దుర్మార్గంగా పరిస్థితి ఉంటుంది. కనుక చెడ్డ వాటిని విత్తకుండా మంచి వాటిని విత్తేటువంటి వారిగా ఉండుట క్షేమం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలోచిద్దాం. లోకస్తుల సంగతి దేవుడు మనకు చెప్తున్నాడు, కానీ విశ్వాసులముగా, సంఘస్థులముగా మనం ఏం వెతుకుతున్నాం? ఎవ్రీడే, ప్రతిరోజు 16 అవర్స్ మామూలుగా వరల్డ్ వైడ్గా ఒక మనిషి మెలకువగా ఉంటాడు. ఇది ఒక జనరల్ అండర్స్టాండింగ్ అనమాట. 16 గంటలు ఒక మనిషి ప్రపంచవ్యాప్తంగా మెలకువగా ఉంటాడు. 8 గంటలు నిద్రపోతాడు, విశ్రాంతిలో ఉంటాడు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. అది గ్యాడ్జెట్ వచ్చి అంతా పాడు చేసేసింది. ఎందుకంటే ఇప్పుడు గ్యాడ్జెట్లు మన నిద్రని కూడా దొంగిలించేసాయి. మనలో చాలా మందికి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా సరిగ్గా నిద్ర రాదు. ఆ సమయంలో మనం ఏం వెతుకుతున్నాం? మన యొక్క ఆలోచనలు ఏం వెతుకుతున్నాయి? మన యొక్క ఉద్దేశాలు ఏం వెతుకుతున్నాయి? మన యొక్క తలంపులు ఏం వెతుకుతున్నాయి? మన యొక్క కోరికలు ఏం వెతుకుతున్నాయి? మన చూపులు ఏం వెతుకుతున్నాయి? మన మాటలు ఏం వెతుకుతున్నాయి? ఎందుకంటే దట్ ఈస్ ఆల్ లైఫ్. లైఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ థాట్, లైఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ అ లుక్, లైఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ అ వర్డ్, లైఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ అ డీడ్. జీవితం బయటకు ఎట్లా వస్తుందంటే ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా. అక్కడే మనం జీవిస్తాం, అక్కడే మనం విత్తుతున్నాం. ఏం విత్తుతున్నాం? మీరేం విత్తుతున్నారు? 16 అవర్స్ ఆర్ 20 అవర్స్ ఏం విత్తుతున్నారు? ఎవ్రీడే యు ఆర్ సోయింగ్. సో ఏం విత్తుతున్నారు? ఆ సోయింగ్ ఈ రోజున రేపు రీపింగ్ స్టేజ్కి వస్తుంది. అండ్ దేవుడు మనం విత్తినటువంటి ఏది కూడా చెదపట్టకుండా, పురుగొచ్చి పాడు చేయకుండా కాపాడుతాడు. సో రేపు మన పంట ఏంటో మనకి ఇవ్వాలి కనుక. సో క్రైస్తవులు ఏం చేయాలంటే, ఈ సమయంలో కోత త్వరలో ప్రపంచం మీద ఆయన కొడవలి పడబోతోంది. ఎందుకంటే అది ఆల్రెడీ పండి ఎండి మరి కుళ్ళు పట్టి భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది. కనుక మనం ఏం చేయాలో కూడా ప్రభు చెప్పాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే, మన జీవితాన్ని అడ్డదారిన పోనివ్వకుండా ఆయన దారిలో పెట్టుకొని దాన్ని సక్రమంగా ఆయన కొరకు సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలో కూడా ముందే చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో చెప్పాడు, ఇంకా 4 నెలలైన తరువాత కోత కాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను.
సో ప్రభు ఇప్పుడు ప్రకటన గ్రంథం 14 నుండి 20 వరకు నాతో మాట్లాడాడు, మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? కోతకాలం వచ్చేస్తోంది, త్వరలో వచ్చేస్తోందని మీరు చెప్తున్నారు కదా. సో మీ బాధ్యత ఏంటి? నా యందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడించే శిష్యులారా, మీ బాధ్యత ఏంటి? మీ కన్నులెత్తి పొలములను చూడుడి. పొలం అంటే లోకమని ఆల్రెడీ చూసాం. సో మన చుట్టూ, మనం ఉండేటువంటి ప్లేస్లో మన చుట్టూ ఎంతో మంది వారు ఇక దేవుడి యొక్క తీర్పు అనేటువంటి కోతలోనికి, భయంకరమైనటువంటి కోతలోనికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు. మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటంటే, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్తున్నాను కనుక మీరు విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అని చెప్తున్నాడు. సో కోసేటువంటి వారిగా ఉండండి. యేసు వారిని నాశనానికి కోయకుండా మీరు యేసు దాసులుగా, యేసు బిడ్డలుగా, యేసు శిష్యులుగా, యేసు క్రీస్తు కృప ద్వారా వీరిని నిత్య జీవానికి కోయడానికి ఇది మంచి సమయం, తరుణం. సో క్రైస్తవుడికి ఉండే ఒకే ఒక వ్యాపకం, క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఒకే ఒక వ్యాపారం, కోతను కోయుట, దేవుడి కోసం కోతను కోయుట. సో ద కటింగ్ ఆఫ్ ద గ్రెయిన్, అది మొదటి పాయింట్. రెండో పాయింట్లోకి వచ్చేద్దాం. రెండో పాయింట్లో ఏముంది? ద క్రషింగ్ ఆఫ్ ద గ్రేప్స్. ద క్రషింగ్ ఆఫ్ ద గ్రేప్స్, ఆ ద్రాక్షలను తొక్కడం, పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి రసం అంతా బయటకు వచ్చేటట్టు బలంగా వాటిని కిందేసి తొక్కడం. 17 నుండి 20 వరకు. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చాను. మనము లాస్ట్ టైం చూసాము 6 నుండి 13 వరకు 3 దూతలు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మిగతా 3 దూతలు వస్తారు ఈ 14 నుండి 20 వరకు. సో 14 నుండి 16 వరకు ఒక దూత ఆల్రెడీ వచ్చి ప్రభుతో చెప్పాడు. ఇప్పుడు 17వ వచనంలో ఇంకో దూత పరలోకంలో ఉన్న ఆలయంలో నుండి బయటకు వచ్చాడు. ఇతని దగ్గర కూడా వాడిగల కొడవలి ఉంది. ఆ తర్వాత అదే ఆలయంలో బలిపీఠం నుండి ఇంకొక దూత వచ్చాడు. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పగా. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇది ఇంకా తీవ్రమైంది. ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవ్వాలి. ఒకే విషయం కదా, ఎందుకు దేవుడు 2 రకాలుగా 2 రూపకాలతో రాయించాడు? గ్రెయిన్ అండ్ గ్రేప్స్ అని ఎందుకు రాయించాడు? దాంట్లో ఒక అభిప్రాయం ఉంది. బహుశా అది నిజమే అయి ఉండొచ్చు. కొంతమంది ఏమంటారంటే, మొదటిది అన్యులకు సంబంధించి, రెండవ భాగము యూదులకు సంబంధించి. మొదటిది అవిశ్వాసులైన అన్యులకు సంబంధించిన కోత, రెండవది ఇంత అవకాశం ఇచ్చిన ఇంకా విశ్వాసంలోనికి రాకుండా ఉన్న అవిశ్వాసులైన యూదులకు సంబంధించి. కానీ అక్కడ ఎర్త్ అని ఆయన అంటున్నాడు కనుక ఒకవేళ ఆ సెకండరీ పాసిబిలిటీ ఉన్నా కూడా ప్రాథమికంగా అవిశ్వాసులైన అందరి గురించి. సో అవిశ్వాసులందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు ఇక్కడ చూపిస్తున్నాడు. బలిపీఠం దగ్గర నుండి దూత వచ్చి ఈ వాడి అయినటువంటి కొడవలి గల దూతకు ఒక సందేశాన్ని ఇచ్చాడు, కోయమని చెప్పి. అది ఎక్కడి నుండి మనము చూడొచ్చో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మీకు జ్ఞాపకం ఉంటే 9 నుండి 11 వరకు నేను చదువుతాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసునకు ప్రతిదండన చెయ్యకు ఉందువని బిగ్గరగా కేకలు వేసి. సో ఈ యొక్క మార్టర్డ్ సెయింట్స్, హతసాక్షులైనటువంటి ఆత్మలు, పరిశుద్ధులు ఆ రోజున మొర్రబెట్టుకున్నారు బలిపీఠం కింద నుండి. మా రక్తం కోసం ఎప్పుడు ప్రతిదండన చేస్తావు భూనివాసులకు? ఎవరైతే మా రక్తాన్ని చిందించారో వారి విషయంలో నీవెప్పుడు వారిని శిక్షిస్తావని అప్పుడు అడిగితే వారికి ఓ మాట చెప్పబడింది 11లో, ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెను. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఇక ఆ టైం అయిపోయింది ఇక్కడ రెవల్యూషన్ 14లో. సో వారు ఆ ద్రాక్ష పండ్లు, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వం అయ్యాయి కనుక వాటిని కోసేటువంటి సమయం వచ్చేసింది అని దేవుడు వారి యొక్క ప్రార్థనకు జవాబిస్తున్నాడు. సో మీరు విశ్వాసంతో యథార్థంగా వాక్యానుసారంగా, వాక్యానికి వ్యతిరేకంగా వాక్యంలో చెప్పబడినటువంటి విషయాలను ఆధారం చేసుకొని ప్రార్థనలు చేసేటువంటి వారే ఎక్కువ ఈ రోజుల్లో. నన్ను అడిగితే నిజంగా చెప్పాలంటే 90% ఆఫ్ ద ప్రేయర్స్ టుడే ఆర్ అన్బిబ్లికల్ ప్రేయర్స్, వితౌట్ డౌట్ అన్బిబ్లికల్ ప్రేయర్స్. ఎందుకంటే టుడేస్ పీపుల్ ఆర్ బిబ్లికలీ ఇల్లిటరేట్స్.
బైబిలే తెలియనోడు ఈ రోజున ప్రార్థన చేస్తే బైబిల్ లేని ప్రార్థనే చేస్తాడు, దేవుడి చిత్తంలో లేని ప్రార్థనే చేస్తాడు. అందుకని అలాంటివే కోకొల్లలు ఉన్నాయి. అండ్ అలాంటి ప్రార్థనల కోసమే చాలామంది మరి ఎన్నో టవర్లు కట్టారు, ఎన్నో కాల్ సెంటర్లు పెట్టారు. కానీ బైబిల్ ప్రకారం ఎవడైనా విశ్వాసంతో వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే అది ఎంతకాలమైనా సరే తప్పకుండా దేవుడి దగ్గర నుండి ఆన్సర్ని తెస్తుంది. దానికైతే తిరుగులేదు. ఇప్పుడున్నోళ్ళకి బైబిలే తెరిచి చదవడం బద్ధకం. కానీ నేను ఒక 100 ఏళ్ల క్రితం, 200 years 300 years క్రితం ప్యూరిటన్ ప్రాక్టీస్ ఒకటి మీకు చెప్తాను. ప్యూరిటన్ భక్తులు వారు ఎట్లా ఉండేవారంటే, ఈరోజు నేను దీనికోసం ప్రార్థన చేశాను, దీనికోసం ప్రార్థన చేశాను, దీనికోసం ప్రార్థన చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ ముల్లర్ రాసుకునేవాడు, ఈరోజు 14th April 1836 మార్నింగ్ 6 o'clock దేవుడిని నేను ఈ విషయం కొరకు అడిగాను. 30 ఏళ్ల తర్వాత ఆ ఆన్సర్ వస్తే ఆయన దాన్ని రెఫర్ చేస్తాడు. 14th April 1812 ఆ ఉదయం 6 గంటలకు నేను 30 ఏళ్ల క్రితం అడిగిన దానికి ఈ రోజున దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చాడు. మీలో నాకు తెలిసి ఒక్కరికి ఆ ప్రాక్టీస్ ఉండదు, ఒక్కరికి ఉండదు. ఎందుకంటే బైబిల్ తెలియడమే మనకి బద్ధకం. ఇక ఈరోజు నేను ఈ విషయం ప్రార్థన చేశాను, ప్రార్థన చేయడానికి లేరు. ఈరోజు ఈ విషయం ప్రార్థన చేశాను, ఏ రోజు ఆన్సర్ ఇస్తే ఆ రోజు దానికి నేను ఆన్సర్ ఇచ్చేసాడని థ్యాంక్స్ చెప్పాలన్నంత అంత భక్తులు ఇప్పుడు లేరులేండి. కానీ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు ఇప్పటి నుండి. కాకపోతే పాయింట్ ఏంటంటే, ప్రార్థనను దేవుడు మర్చిపోడు, ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. సో రెవల్యూషన్ 6లో హతసాక్షులైనటువంటి పరిశుద్ధుల ప్రార్థనకి ఆయన ఇక్కడ జవాబిస్తున్నాడు. అదే ఇక్కడ మనకు కనబడుతోంది. అండ్ గతంలో మనం చూసాము ఈ యొక్క ఫాల్స్ ట్రినిటీ లేకపోతే డెవిలిష్ ట్రినిటీ, సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రత్యర్థులుగా ఈ యొక్క నిజమైనటువంటి దేవుడికి నకిలీ దయ్యాలు 3 ఏ రకంగా తయారై పోటీ పడుతూ ఉన్నాయో అన్నిట్లో, అలాగే ఇక్కడ ఇంకో పోటీ తత్వాన్ని కూడా చూడొచ్చు. ఇంకో పోటీ లక్షణం ఏంటి మీకు జ్ఞాపకం ఉంటే, యోహాను సువార్త 15:5లో యేసుప్రభు ఏం చెప్పాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. సో ఈ యొక్క ఎనాలజీ అంటే ఈ యొక్క సాదృశ్యం ఎవరిది? నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు, అండ్ మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. అండ్ ఇక్కడ సేమ్ ఎనాలజీని మనము క్రీస్తు విరోధి యొక్క శిష్యులకు కూడా దేవుడు వాడుతున్నాడు. ఎందుకంటే వాడు కూడా నేనే ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు, మీరు నాతో అంటుకట్టబడి ఉంటే బాగా బలుస్తారన్నాడు. బలిశారు. కానీ మెటీరియలిస్టిక్గా అంటే లౌకికంగా, శరీరానుసారంగా. కానీ దేవుడు అంటున్నాడు, యేసు యొక్క ద్రాక్షలను ఆయన తన యొక్క రాజ్యంలో పెట్టుకుంటాడు, కానీ యొక్క క్రీస్తు విరోధి యొక్క ద్రాక్షలను దేవుని కోపం అనేటువంటి తొట్టిలో వేసి ఆయన తొక్కుతాడు. సో ఆ యొక్క విషయాన్ని కూడా మీరు చూస్తే మంచిది. ఇక ఇశ్రాయేల్ గురించి అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా సందర్భాల్లో వారు ఎలా ద్రాక్షలుగా ఉండడం లేక ద్రాక్షవనంగా ఉండే విషయంలో విఫలమైపోయారో, ఎలా కారు ద్రాక్షలను వారు కాశారో, ఎలా వారు పనికి లేకుండా పోయారో ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్తాడు. మీరు తర్వాత చదువుకోవడానికి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుండి 7వ వచనం వరకు మీరు చదువుకోండి. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సో వరల్డ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే క్రీస్తు విరోధితో జతకట్టారో వారు, అండ్ ఎవరైతే అవిశ్వాసంలో ఉండి ఇశ్రాయేలు వారు ఇంకా దేవుడి కోసం ద్రాక్షలుగా ఫలింపకుండా ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ఈ యొక్క క్రీస్తు విరోధితో కలిసిపోయారు కనుక దీంట్లో భూ సంబంధముగా వారు ఫలించారు, బాగా పరిపక్వమైనటువంటి ద్రాక్షలుగా వచ్చారు. సో వాటిని కోసేయమంటున్నాడు. జ్యూస్ పట్టాయి అన్నమాట. తెలుగులో ఒక మాట అంటుంటారు, పాపం పండుతుందిరా, నీ పాపం ఎప్పుడో ఒకరోజు పండుతుంది. సో పాపము పండేటువంటి కాలం వచ్చినప్పుడు, నీవు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి అహంకారపు చర్య పండేటువంటి కాలం వచ్చినప్పుడు, దైవ విరుద్ధంగా నీవు చేసినటువంటి ప్రతి పని యొక్క పండే కాలం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా కొవ్వు పడతావు. తప్పకుండా జ్యూస్ అనేది, అంటే ఒక భక్తుడు అంటాడు, దే విల్ బి ఫుల్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ వికెడ్నెస్, దుష్టత్వము అనేటువంటి ఆ రసముతో వారు నిండి ఉంటారు. అండ్ దాన్ని దొక్కుతాడు దేవుడు. ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో హెర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధము జరగబోయేటువంటి ఆ ప్రాంతంలో నేను 3 సార్లు ఆ యొక్క స్థలంలో నిలబడ్డాను. చాలా పెద్ద స్థలము, మనం చూడడానికి దాన్ని చూసినప్పుడు చదునుగా ఉంటుందన్నమాట. అక్కడ జరగబోయేటువంటి యుద్ధం అది.
సో అది యుద్ధానికి ఎంత చక్కగా, ఎంత పల్లపు భూమిగా ఉందంటే అక్కడ ఈ యొక్క యుద్ధం జరుగుతుందని దేవుడు చెప్పాడు. ఆ హర్మెగెద్దెన్ యుద్ధంలో వీరిని, ఆయన యొక్క విరోధులందరినీ కూడా దేవుడు తొక్కుతాడు. ఈ రోజున ఒక ద్రాక్ష గెలను చూశారనుకోండి, చక్కగా అది బలంగా మంచి మరి రసంతో నిండి ఉంటే దాంట్లో ఒక మెరుపు ఉంటుంది. సో వీళ్ళందరూ ఫేక్ గ్రేప్స్ కనుక, నకిలీ ద్రాక్షలు కనుక, వీరికి కూడా తొక్కబడే ముందు మెరుపు ఉంటుంది కానీ తొక్కేస్తాడు. ఆ మాటలు ఎలా దేవుడు రాయించాడో చూడండి. వాటిని కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. మీరు కావాలంటే గూగుల్ చేసుకుని తర్వాత వైన్ ప్రెస్ అని గూగుల్ చేసి ఏన్షియంట్ వైన్ ప్రెస్ ఎట్లా ఉంటుందో చూసుకుంటే, ఒక పెద్ద రాతిని వారు తొలిచి, దాని కింద ఇంకొక రాతిని తొలిచి, ఈ యొక్క విశాలమైనటువంటి తొలవబడినటువంటి రాతి తొట్టిలో గంపలు గంపలు ద్రాక్షలు వేసి మనుషుల కాళ్ళతో తొక్కిస్తారు. అండ్ ఇక్కడ పైన తొక్కబడుతుంటే ఆ యొక్క రసం అంతా కింద ఉన్నటువంటి ఆ యొక్క తొట్టి లాంటి దాంట్లోనికి వెళ్ళి జమ అవుతుంది. దాంట్లో నుండి వారు ఆ టైంలో గిన్నెలు, బిందెలు, పాత్రలతో బయటికి తీసేసేవారు. కానీ మనిషి లిటరల్గా దాని మీదకి ఎక్కి మంచిగా బలంగా ఉన్నటువంటి వారితో తొక్కిస్తారు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వాటిని వేశాడు. మరి ఇక దేవుడి యొక్క తొట్టి ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అనేది నేను మీకు చెప్పలేను, ఎందుకంటే అది నాకు అంతుబట్టని విషయం. కాకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. జానథన్ ఎడ్వర్డ్స్ రాత్ ఆఫ్ గాడ్ గురించి, దేవుడి కోపం గురించి ఒక మాట రాశాడు ఆయన పుస్తకంలో. ఆయన అంటాడు, దేవుని కోపము ఒక ఆనకట్ట వేయబడి అదుపు చేయబడుతున్నటువంటి ప్రచండమైన నీటి వంటిది. దాన్ని ఈ యొక్క నీరు ప్రవహించకుండా దేవుడి యొక్క ఆనకట్ట ఎలా ఆపుతుందో, దేవుడి కోపం ప్రవహించకుండా అది కూడా ఆపుతోంది. కాకపోతే నీరు మెల్లమెల్లగా పైకి రైజ్ అవుతూ ఉంటుంది, ఇంకా బలంగా వేగంగా వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి డ్యామ్ ఉన్నంత వరకు అది అవతలికి రాదు. కానీ ఎప్పుడైతే డ్యామ్ గేట్లు తెరుస్తారో ఇక దానికి ఆపు చేసేటువంటి వాడు ఉండడు. సో దేవుడి కోపం అలా ఆపబడింది. అండ్ ఆ రోజు రాగానే ఆయన కోపము తీవ్ర రూపంలో బయటికి ప్రవహించినప్పుడు దాన్ని తట్టుకోవడానికి ఎవరికి చేత కాదు. గుర్తుందా, లాస్ట్ లెసన్లో నేను ఒక మాట చదివాను మీకు, 14:9లో, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఇక్కడ ఐరనీ ఏంటంటే, అంటే విషాదం ఏంటంటే, ఆ ద్రాక్ష తోటలో మనం తొక్కబడకుండా, ఆ తొట్టిలో తొక్కబడకుండా దేవుడి కోపం అనేటువంటి యొక్క స్వచ్ఛమైన మద్యము లేక ఆ యొక్క ఉగ్రత పాత్రలోంది తాగకుండా మనందరి పక్షాన యేసుక్రీస్తు ఆల్రెడీ తాగేశాడు. దాన్ని అంగీకరించుంటే మనకి గతి పట్టేది కాదు. లూకా సువార్త 22:42లో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. సో 2000 years ago గెత్సెమనే తోటలో ఆయన మన కొరకు దేవుని యొక్క ఉగ్రత పాత్రను తాగేశాడు. సింపుల్గా ఏ పాప అయినా, ఏ స్థాయి పాప అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పాదాల మీద పడితే వాడిని క్షమించి వాడిని యొక్క ఉగ్రత నుండి తప్పించేటువంటి రక్షకుడు ఆయన. కానీ ఆయన్ని వారు కాలదన్యారు కనుక తప్పకుండా వారు ఆయన కాళ్ళ కింద పడి తొక్కబడాలి. అంతే. దేవుడే కాదు, ఒకవేళ రేపు నాకు జడ్జిమెంట్ ఇవ్వమంటే దేవా వాడు నీ కాళ్ళ కింద తొక్కబడాలి అనే జడ్జిమెంట్ ఉపేందర్ ఇస్తాడు. ఎందుకంటే మీరు హెబ్రీ 10 చదువుకోండి. ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కనికరాన్ని సువార్త ద్వారా ఇస్తే దేవుని కుమారుణ్ణి పాదముల కిందేసి తొక్కిన దుర్మార్గులు రేపు దేవుని కుమారుని యొక్క పాదముల కింద ఖచ్చితంగా తొక్కబడాలి. అప్పుడే ఆయన నా దేవుడు అవుతాడు, అప్పుడే ఆయన సంపూర్ణుడు అవుతాడు, అప్పుడే ఆయన నాకు న్యాయాధిపతి అవుతాడు. లేకపోతే ఆయన్ని ఈజ్ అన్ అన్జస్ట్ జడ్జ్ అని అనాల్సి వస్తుంది. సో దేవుడు ఎక్కడ కూడా మనిషికి అవకాశం ఇవ్వకుండా, వాడు ఎంత పచ్చి దుర్మార్గుడైనా, ఎంత సాతానీయుడైనా కూడా అవకాశం ఇవ్వకుండా తీర్పులోనికి తీసుకొని రావట్లేదు. అందరికీ అవకాశం ఇస్తున్నాడు. పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి కుమారుడిని నమ్ముకొని పాపక్షమాపణ పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ పొందని వారిని విడిచిపెట్టడు. అది చాలా చాలా కొంతమంది సువార్థికులు నాతో అంటుంటారు, నేను ఇవాంజలిస్టులు పాస్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే, అన్న ఇన్ని ప్లేస్లకు వెళ్ళాం, ఇన్ని మెసేజ్లు ఇచ్చాం, అయినా ఎక్కువ మంది నమ్ముకోవట్లేదు, రక్షణ పొందట్లేదు, డిస్కరేజ్ అయిపోతున్నాం. డిస్కరేజ్ ఎందుకు అవుతారు? మీరు భోజనం పెట్టారు, ఒకడు తిన్నాడు, అరిగింది, ఇంకోటి తిన్నాడు, అరగలా.
మీరైతే పెట్టారు కదా, అంతే కదా. మీ 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 జాబ్ ఏంటి? భోజనం పెట్టడం. ఒకడు తిన్నాడు, తేపాడు, హాయిగా పోయాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకడు తిన్నాడు, వాంతి చేసుకొని పోయి చచ్చాడు. సమస్య మీలో, మీరు పెట్టిన భోజనంలో లేదు, సమస్య వాళ్ళలో వీళ్ళలో అక్కడ ఉంది. కనుక మీరు చింతించొద్దు. మీరు విత్తిన విత్తనం ఏదో ఒక రోజు ఫలించవచ్చు, దాన్ని బట్టి ప్రార్థిస్తూ నిరీక్షించండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాడికి భోజనం పెట్టినప్పుడు వాడికి అవకాశం ఇచ్చారు, వాడు దాన్ని వినియోగించుకోకపోతే రేపు మీరు దేవుడి సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు సేవ చేసినటువంటి వ్యక్తిగా ఉంటారు. వాడికి అవకాశం ఇవ్వమని దేవుడు చెప్పాడు, అవకాశం ఇచ్చేసే అయిపోయింది. ఇక రేపు వాడిని దేవుడు తీర్పు తీర్చినప్పుడు వాడు ఆన్సర్ ఇవ్వలేడు, ఎందుకంటే నువ్వు వాడికి చెప్పేసావు కనుక. పరిశుద్ధుల రక్తాన్ని ఎలా చిందించారు? ప్రభు రక్తాన్ని చిందించడమే కాదు, పరిశుద్ధుల రక్తాన్ని ఎలా చిందించారు? మీరు 2000 years చర్చ్ హిస్టరీ చూడండి. పాపాత్ముల చేతుల్లో ఎంతమంది హతసాక్షులు అయిపోయారు. ఈ బైబిల్ని పట్టుకున్న ప్రతిసారి, నాకు బైబిల్ చరిత్ర తెలిసిన తర్వాత ఈ బైబిల్ని పట్టుకున్న ప్రతిసారి నేను ఒక్కసారి కూడా నా 31 years లైఫ్లో ఒక్కసారి కూడా ఈ బైబిల్ నేను అంటే నెగ్లిజెంట్ యాటిట్యూడ్తో, నిర్లక్ష్య స్వభావంతో ఒక్కసారి పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోనంటే నాకు ఒక చరిత్రాత్మక సత్యం తెలుసు. 16th century కింగ్ ఎడ్వర్డ్ ది 8th తర్వాత ఆయన కుమార్తె వచ్చింది. ఆమె పేరు మేరీ. ఆమెను బ్లడీ మేరీ అంటారు. ఆమె రోమన్ క్యాథలిక్ క్వీన్. ఆమెకు వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ సేవకులు, విశ్వాసులు ఇది తప్పు, నీవు మారు అని చెప్పినప్పుడు ఆమె వినకుండా వారిని అడ్డు తొలగించడానికి ఏం చేసిందంటే వారిని చంపేయించింది. ఎంతో మందిని ఆమె చంపి పారేయించింది. వారి రక్తాన్ని కళ్ళ చూసింది కనుకనే ఆమెకు బ్లడీ మేరీ అన్నారు. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆమె సైనికులు ఒక సేవకుణ్ణి, ఒక సంఘస్థుణ్ణి పట్టుకొని నీవు యేసును విసర్జించు, నువ్వు రోమన్ క్యాథలిక్ అయిపో అని చెప్పినప్పుడు వారు ఒప్పుకోకపోతే వారిని వారు కోసినప్పుడు వారి రక్తం కింద పారుతుంటే వారు ఏ బైబిల్ని అయితే నమ్ముకొని ఇది సత్యం అంటున్నారో ఆ బైబిల్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రతి పేజీని తెలిసి వాడి యొక్క రక్తంలో ముద్ది దాంట్లో ఆ యొక్క స్టెయిన్స్ అన్ని కూడా వాడి బైబిల్ పేజీలోకి వచ్చేటట్టు చేసి పెట్టారు. అవి ఇప్పుడు ఇంగ్లాండ్లో మ్యూజియంలో ఉన్నాయి. వాటిని ద మార్టర్స్ బైబిల్స్ అంటారు, హతసాక్షుల బైబిల్. దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క బైబిల్స్ అన్నిటిని తీసుకొని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అది రియాలిటీయేనా అని అంటే అవును, ఈ పేజెస్, ఆల్ దీస్ పేజెస్ ఆఫ్ ద బైబిల్ ఆర్ స్టెయిన్డ్ బై హ్యూమన్ బ్లడ్ అని రిపోర్ట్ వచ్చింది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ప్రభువా వాళ్ళు రక్తంతో వాళ్ళ బైబిళ్లను తడిపారు. నా లైఫ్లో 31 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నేను కన్నీటితో ఈ బైబిల్ని తడపగలిగాను. నేను ఎక్కడ నిలబడతాను వారితో రేపు తీర్పులో నీ ముందు నిలబడాల్సి వస్తే? కన్నీళ్లు కూడా ఎందుకు? ఎన్నిసార్లు నా చెమట బైబిల్ చదవడంలో నేను చేసినటువంటి ప్రయాసకు నా చెమట ఈ బైబిల్ పేజీల మీద పడింది ప్రభువా అని అన్నప్పుడు కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. అండ్ ఈరోజు నా బైబిల్ని ఎలా పడితే అలా వాడేవారు ఎక్కువైపోతున్నారు. సో అలాంటి ఘోర కృత్యాలు చేసినటువంటి లోకంలో పాపులకు క్షమాపణ పొంది రక్షణ పొందే అవకాశం ఇచ్చిన దేవుడు వారిని ఊరికే విడిచిపెడతాడా? పెట్టాలా? పెట్టకూడదు. సో ముగింపులోనికి వచ్చేద్దాం. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం చెప్పాడు 2-3 నేను చదివిన తర్వాత ముగింపులోనికి వచ్చేస్తాను. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం ఒకసారి తిప్పండి, 33వ వచనం. ఇవన్నీ కూడా ప్రవచించాడు కనుక వాటన్నింటినీ నెరవేర్పులోనికి తీసుకొని రావాలి. జెర్మయా 51:33 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను పురము చదరము చేయబడిన కళ్ళెము వలె ఆయను, ఇంకా కొంతసేపటికి దానికి కోత కాలం వచ్చును. సో అదే మనం రెవల్యూషన్ 16:17లో ఆ యొక్క మహాబబులోన్ గురించి చూడబోతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇర్మియా ద్వారా ప్రవచింపజేశాడు. యోవేల్ ప్రవక్త దగ్గరికి కూడా ఒకసారి రండి. యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము 11 నుండి 16వ వచనం వరకు. చాలాసార్లు ఓల్డ్ టెస్టిమెంట్ చదివేటప్పుడు మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఇదంతా ఏంటి, దేని గురించి, దేనికి సంబంధించి అనేటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. అందుకనే బైబిల్ని తరచూ ఎక్కువ సార్లు మనం చదువుకుంటూ పోయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ కనెక్షన్స్ అనేవి అర్థమవుతాయి. సో ప్రకటన గ్రంథంతో మనం అన్నింటిని కాకపోయినా కొన్నింటిని చక్కగా కనెక్ట్ చేసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. యోవేల్ గ్రంథం 3వ అధ్యాయం 11 నుండి 16 వరకు నేను చదువుతున్నాను, గమనించండి. చుట్టుపట్లనున్న అన్య జనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. అన్య జనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పోరుచున్నవి,
జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి. ఆ రెండు పిక్చర్స్, ఆ రెండు మెటఫర్స్ సేమ్ థింగ్. ఇక్కడ పైరు ముదిరింది అండ్ గానుగ నిండింది. జనుల దోషం గురించే మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయెను. యెహోవా సియోన్లో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అక్కడ కూడా జడ్జ్మెంట్ లో కూడా అగైన్ అండ్ అగైన్ గాడ్ సేస్, ఐ విల్ బి యువర్ రెఫ్యూజ్. ఐజయా 63:1-4, యెషయా 63వ అధ్యాయము 1-4 వరకు. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగా ద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. పగ తీర్చుకుంటా అంటాడు, విముక్తి చేస్తానంటాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, సేమ్ ప్రవక్తల ద్వారా ఇర్మియా కావచ్చు, లేకపోతే ఆ యొక్క యోవేలు కావచ్చు, లేక యెషయా కావచ్చు, వారందరి ద్వారా దేవుడు చెప్పించిన దాన్ని చివరిలో ఆయన దాన్ని చేయబోతున్నాడు. అండ్ అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రకటన 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాట, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. సో ఆయన యొక్క వస్త్రాలు రక్తవర్ణం అవుతాయి. అండ్ ఈ యొక్క చంపబడినటువంటి వారు హర్మెగెద్దోన్ యుద్ధములో ఎన్ని మిలియన్లు, అంటే ఎన్ని లక్షల మంది పాల్గొంటారో లెక్కలు కట్టడం కష్టం. కానీ బహు విస్తారమైనటువంటి సైన్యముతో ప్రభు అయినటువంటి యేసుకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు వారి రక్తము ఎలా కారుతుందో 20వ వచనంలో చెప్పాడు. ఆ ద్రాక్షల తొట్టి పట్టణానికి వెలుపట, అంటే యెరూషలేం బయట జరిగేటువంటి యుద్ధంలో వారి రక్తము కార్చబడినప్పుడు 100 కోసుల దూరము గుర్రముల కలెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. లేక ఆ యుద్ధంలో వారి యొక్క నిజంగా దైవ విరోధుల యొక్క రక్తం ప్రవహిస్తుంది. దాని గురించి ఒక మాట చెప్పి ముగించక మునుపు, హిస్టారికల్గా టైటస్ చక్రవర్తి యెరూషలేం మీదకి దండెత్తొచ్చినప్పుడు జోసిఫస్ అనేటువంటి యూదులకు సంబంధించిన చరిత్రకారుడు ఏమని రాస్తాడు? ఆ వీధుల్లో చిందింపబడినటువంటి రక్తము ఒకవైపున చంపి రక్తాన్ని చిందించి ఇంకొక వైపున ఇళ్లను తగలబెట్టినప్పుడు, ఈ వీధుల్లో కారిపోతున్నటువంటి రక్తము ఇళ్లోకి పోయినప్పుడు ఈ రక్తమే అగ్నిని ఆర్పింది అని జోసిఫస్ రాశాడు. దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత రక్తం పారి ఉంటుందో. సిల్లా అనేటువంటి ఒక జనరల్ ఏథెన్స్ మీద దాడి చేసినప్పుడు, ఏథెన్స్ గ్రీక్ దేశంలో ఉన్నటువంటి రాజధాని, దాని యొక్క వీధుల్లో అండ్ దాని యొక్క వీధి మూలల్లో నాలాల్లో కూడా రక్తము నదిలాగా పారింది. అండ్ ఇక్కడ తెలుగులో 100 కోసులు, ఇంగ్లీష్లో 1600 స్టేడియా, అంటే దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే 200 మైళ్ళు. అండ్ విచిత్రం ఏంటంటే ఇజ్రాయెల్ పట్టణం ఒక కొన నుండి ఇంకొక కొనాకి తీసుకుంటే దాని లెంత్ 200 మైళ్ళు. సో 200 మైళ్ళు. గుర్రపు కళ్ళెము ఎత్తు అంటే 4 అడుగుల ఎత్తు, కింద నుండి 4 అడుగుల ఎత్తు. 200 మైళ్ళు నదిలాగా రక్తం పారుతుందా? అది పారుతుందని కొందరు, అది బహుశా అలా రూపంలో అంటే సాదృశ్యంగా దేవుడు చెప్పాడేమో, అంత రక్తం పారాలంటే ఎంతమందిని చంపాలని ఇంకొకరు రకరకాలుగా అంటారు. ఓకే, అది మనం ఉండం ఆ టైంలో. ఎందుకంటే నిజంగా సంఘముగా మీరుంటే, రక్షించబడి రక్షకుల్లో మీరుంటే మీరు ఎత్తబడతారు, పరలోకంలో ఉంటారు. కానీ దాని గురించి స్పష్టంగా అప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. కానీ హర్మగెద్దోన్ యుద్ధంలో ఆ ఫైనల్ బ్యాటిల్ బిట్వీన్ సిన్ఫుల్ పీపుల్ అండ్ ద సావరెన్ గాడ్ ఆఫ్ ద వరల్డ్, ఆ బ్యాటిల్లో ఇంత రక్తం కారుతుంది. సో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇంకొక చరిత్ర సంగతి ఏంటంటే, ఆ రక్తము అలా లిటరల్గా 200 మైళ్ళ దూరం 4 అడుగులు ఎత్తు కారకపోయినా ఆ రక్తములో ప్రతి ఒక్కడి వస్త్రాలు తడుస్తాయి. అండ్ వారు వెళ్ళిన ప్రతి ప్రాంతం, ప్రతి రోడ్డు, ప్రతి చోట ఆ రక్తము మరకల్ని వారు విడిచిపెడుతూ పోతారు అని అంటారు. బట్ కొందరు ఇది లిటరల్గా కూడా పాసిబుల్ అని అంటారు.
సో విల్ లీవ్ ఇట్ లైక్ దట్. మనం చెప్పలేం. స్పర్జన్ భక్తుడు ఒక మాట అంటాడు. ఆయన దీని గురించి ప్రసంగం చేసినప్పుడు ఆయన ప్రసంగంలో అంటాడు, దాన్ని నేను సమీక్షించి సమరైజ్ చేసి చెప్తున్నాను, మొత్తం అంతా చెప్పట్లేదు, కోట్ చేస్తున్నాను. అంటాడు, నేను రాబోయేటువంటి ప్రమాదకరమైనటువంటి అంటే దేవుని కోపం అనేటువంటి గొప్ప ద్రాక్షల తొట్టిలో మీరు పడకుండా మిమ్మల్ని వేడుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను, సలహా ఇస్తున్నాను, బతిమాలుతున్నాను. మిమ్మల్ని మీరు నాశనానికి అప్పగించుకునేంత తెగించొద్దు. మీ జీవితాలు, మీ ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోండి. ఒకే ఒక రక్షణ ఆశ్రయము, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు అని ఆయన కుమారుడు. ఆయన దగ్గరికి పోయి దాక్కోండి. నిత్యత్వంలో మీ ఆత్మకు ఆయనే సురక్షితమైనటువంటి స్థానం. ఆయన మీ కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, దాన్ని చూడండి. ఆయనే మీ ఆత్మకు క్షేమాన్ని కలిగించేవాడు. ఆ గొప్ప దినాన్న ఆయన తెల్లని మేఘం మీద కూర్చున్నప్పుడు, బంగారు కిరీటాన్ని ధరించినప్పుడు, పదునైన కొడవలి చేతబట్టినప్పుడు, ఈ రోజు మీరు ఆయన్ని విసర్జిస్తే ఆ రోజు మీకు ఇక అవకాశం ఉండదు. సో విసర్జించొద్దు. ఆ దేవుని కోపం అనే ద్రాక్షల తొట్టిలో పడి ద్రాక్షల్లాగా తొక్కబడొద్దు. నేను క్రీస్తును రక్షకుడిగా అంగీకరించండి, రక్షణ పొందండి. ఈ రాత్రే మీరు రక్షణ లేని వారిగా చచ్చిపోతారేమో, కనుక ఇప్పుడే ఈ గడియే రక్షణ పొందండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. యేసును పట్టుకోండి. ఇది సువార్త ఆహ్వానం అనుకున్నా, హెచ్చరిక అనుకున్నా, మరొక అవకాశం వస్తుందో లేదో మీకు తెలియదు కనుక ఇప్పుడే యేసు దగ్గరికి రండి. అండ్ నేను మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోవద్దు. నేను మీ పట్ల, మీ ఆత్మల పట్ల ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు ఆ రోజుని అంత గంభీరంగా అది ఉంటుందో చెప్పడానికే కాదు, ఆలోచించడానికి కూడా నాకు చేత కాదు. దాన్ని ఏ భాషలో పెట్టలేం, దాన్ని ఏ మనిషి ఆలోచన ద్వారా వ్యక్తపరచలేడు. సో ఆ ఘోరమైన దినం నుండి యేసుక్రీస్తు కొరకు రక్షించబడు అని స్పర్జన్ అన్నాడు. సో నేను కూడా ముగించేస్తాను. ఈరోజు ఇంకా నువ్వు రక్షించబడకపోతే, నువ్వు సడన్గా చచ్చిపోతే, నీ పాపం క్షమించబడకపోతే నీ పరిస్థితి ఇంతే. సో మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన యొక్క ఊహలు, మన వాంఛలు, మన వ్యామోహాలు, మన వ్యాపకాలు దేని కొరకు, ఏం వెతుకుతున్నాం అన్నదే మెయిన్ క్వశ్చన్. మత్తయి 28:18 నుండి 20 వరకు ప్రభు ఒక మాట చెప్పాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సో అది మన పని, అది మన గ్రేట్ కమిషన్ అన్నమాట. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆదేశం. రక్షించబడి నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అనుకునేటువంటి ప్రతి వ్యక్తికి దేవుడి యొక్క ఆదేశం. ఏం చేస్తున్నావు? ఎంతమందిని శిష్యులుగా చేస్తున్నావు? ఒక్కరిని కూడా చెయ్యట్లేదు. ప్రాబ్లం ఎక్కడుందో చెప్పనా? నువ్వే ఇంకా శిష్యుడు అవ్వలేదు, నువ్వే ఇంకా శిష్యురాలు అవ్వలేదు. ఎందుకంటే డిసైపుల్ని రిప్రొడ్యూస్ చేస్తారు. సో నీవు శిష్యుడు అయితే శిష్యులను తయారు చేస్తావు, శిష్యురాలు అయితే శిష్యురాళ్ళను తయారు చేస్తావు. కనుక నువ్వు ఫస్ట్ శిష్యుడు అవ్వు. అండ్ సమయం కొంచెమే అని మనందరికీ తెలుసు. కనుక మన సమయాన్ని, మన సామర్థ్యాన్ని, మన సొమ్మును మనం దేనికోసం ఖర్చు పెట్టాలి? ఇలా నాశనమైపోయేటువంటి వాటి కోసం కాదు, నిత్యము నిలబడేటువంటి వాటి కోసం. యాంటోనియో జేమ్స్ అనేటువంటి ఒక యవనస్తుడు కొంతమంది యవనస్తులతో కలిసి చేరాడు. వాళ్ళు యుఎస్ న్యూ ఆర్లియాన్స్ అనే ప్రాంతంలో ఒక గ్యాంగ్గా తయారయ్యారు. సో ఆ గ్యాంగ్ వారు ఏం చేసేవారంటే, ఫ్రెంచ్ క్వార్టర్ అంటే అక్కడికి ఫ్రాన్స్ నుండి వచ్చినటువంటి ఫ్రెంచ్ వాళ్ళందరూ ఉండే ఒక ప్రాంతం అది. వీడు కూడా మరి ఫ్రెంచ్ నుండి ఇటలీకి వెళ్ళి, ఇటలీ నుండి యుఎస్కి వచ్చినోడే. కాబట్టి చెడిపోయాడు, చెడు సహవాసంలో పడి. ఏం చేసేవారు? ఈ యవనస్తుల గ్యాంగ్ వారి మీద పడి దాడి చేసి వారి దగ్గర ఉన్న సొమ్ము దోచుకునేవారు, తిని తాగేవారు. చాలా మంది భయపడిపోయి ఆ గ్యాంగ్ని చూసి ఎక్కువ రెసిస్ట్ చేయకుండా ఇచ్చేసేవారు. కానీ ఒకసారి ఒక యవనస్తుడు వీడిని గట్టిగా పట్టుకొని వీడితో ఫైట్ చేస్తున్నప్పుడు యాంటోనియో జేమ్స్ వాడిని కాల్ చేశాడు. తర్వాత పోలీస్ కేసు అయింది. కోర్టుకు వచ్చినప్పుడు ఇతని యొక్క గ్యాంగ్లో ఉన్నటువంటి స్నేహితులందరూ ఇతన్ని వదిలేసి, అవును వాడే కాల్చాడు, వాడే బాధ్యుడు, వాడే హంతకుడు అని సాక్ష్యం ఇచ్చేసరికి వీడి మనసు విరిగిపోయింది. ఏ వెధవలనైతే నమ్ముకున్నానో వారే నన్ను అప్పగించేశారు. గుర్తుపెట్టుకోండి, వెధవల్ని నమ్మొద్దు. యవనస్తులారా, ముఖ్యంగా ఈరోజు జోష్లో ఫ్రెండ్ అనుకుంటావు, వాడు రేపు నీ హోష్ పోయేటట్టు చేస్తాడు. సో జైల్లో ఇతనికి మరణశిక్ష విధించబడింది, డెత్ సెంటెన్స్ని వేశారు. కాకపోతే దానికన్నా ముందు 14 years అతన్ని జైల్లో పెట్టారు. 14 years తర్వాత డెత్ సెంటెన్స్ అది పడుతుంది అన్నారు. ఈ 14 yearsలో ఆ యవనస్తుడు క్రిస్టియన్ అయ్యాడు. బైబిల్ ప్రీచింగ్ ఆ జైల్లో జరగడం ద్వారా అతడు రక్షించబడిన తర్వాత అతడికి తెలుసు ఫలానా రోజున నన్ను చంపేస్తారు అని. కనుక ఏం చేశాడు? అతడు అక్కడ ఉన్నటువంటి ఖైదీల్లో చాలా మందికి చదువు రాకపోయేసరికి వారికి చదువు నేర్పించడం మొదలుపెట్టాడు.
సో వారికి చదువు నేర్పించడం మొదలుపెట్టి బైబిల్స్ని తెప్పించి వారందరూ బైబిల్ చదివేటట్టు చేశాడు. దాంతోపాటు అక్కడ ఒక వీక్లీ బైబిల్ స్టడీ పెట్టేవాడు. అండ్ ఆ రకంగా చేసి 14 yearsకి ఆయన చంపబడ్డాడు. ఆయన్ని ఆ టైంలో బర్ల్ కెయిన్ అనే ఒక మరి ప్రిజన్ వార్డన్, ఆయన కూడా బిలీవరే. సో యాంటోనియోని ఉదయం 5 గంటలకు చంపడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధపరుస్తున్నప్పుడు బర్ల్ కెయిన్ ఈ మాటలు చెప్పాడు. యాంటోనియో, రథం సిద్ధంగా ఉంది, నీవు రథం ఎక్కి పోవడానికి సిద్ధంగా ఉండు, అండ్ ఇక్కడ నుండి పోగానే యేసుని చూస్తావు. అండ్ ఆయన్ని ఎగ్జిక్యూట్ చేసేసారు. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఇతడు బర్ల్ కెయిన్ అనేటువంటి క్రిస్టియన్ వార్డన్ బరువెక్కిన హృదయంతో ఆ జైలు సమావేశంలో అందరూ ఖైదీలు ఉదయమే సమావేశమైనప్పుడు ఒక మాట చెప్పాడు. We have sent Antonio James to his final judgment. Antonio Jamesని తన తుది తీర్పుకి మనం పంపించేశాం. మనందరం కూడా తుది తీర్పుకి వెళ్తాం. కాబట్టి ఆ తుది తీర్పులో మనకు మేలా కీడా అనేది ఇక్కడే మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తలంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు మాకు అవకాశం వెంబడి అవకాశం, హెచ్చరిక వెంబడి హెచ్చరిక, ప్రేమతో ఆహ్వానం వెంబడి ఆహ్వానం ఇస్తూనే వస్తున్నారు. మీరెంతో దీర్ఘశాంతము గల దేవుడు, బట్ అట్ ద సేమ్ టైం పరిశుద్ధులైన దేవుడు. కనుక మీ చిత్తము, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ ప్రామాణికములతో ఉన్నటువంటి ఈ విశ్వములో ఎవరు తిరుగుబాటు చేసినా, ఎవరు వ్యతిరేకించినా వారికి శిక్ష అర్హమైనదే. కనుక కోత విస్తారంగా ఉంది, కన్నులెత్తి పొలముల వైపు చూడమన్నాం. మొదట మేము రక్షించబడి, మేము నీ పక్షాన ఉండి ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించేటువంటి సాధనములుగా నీ చేతుల్లో వాడబట్టకు సహాయం చేయండి. ప్రతిదినం ప్రతినిత్యం ఏం విత్తుతున్నామో ఆలోచించుకోవడానికి మాకు సహాయం చేయండి. అండ్ మేము మీ కొరకే మా సమస్తాన్ని ఖర్చు పెట్టడానికి మాకు సహాయం చేయండి. రేపు ఆ తొట్టిలో నీ కాళ్ళ కింద తొక్కబడకుండా కొందరిని మేము రక్షించుటకు మాకు అవకాశం ఇవ్వండి. మా సంఘాన్ని అలా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.